జగన్ నర్సీపట్నం వెళ్తున్నారు అంటే చంద్రబాబులో ఎంత కంగారు అలజడి ఎందుకు వచ్చింది? మీడియా మొత్తం జగన్ మీదే నెగిటివ్ ఫోకస్ పెట్టడము, టీడీపీ 2-3 రోజుల నుంచే విమర్శలు చేయడానికి కొత్త మాటలు వెతుక్కోవడం అంతవరకు అయితే అర్థం చేసుకోవచ్చు. ఏకంగా చంద్రబాబు తన కవచం పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దించి పోటీగా సభ పెట్టించే వరకు ఎందుకు వెళ్లారు? 164 సీట్లు మెజారిటీ ఉంది. ఉత్తరాంధ్ర 34 సీట్లలో జగన్ గెలిచింది 2 సీట్లు, అవి కూడా ఎస్టీ రిజర్వ్డ్. ఇప్పుడు జగన్ వెళ్ళిన అనకాపల్లి పార్లమెంటు పరిధిలో 7 కూటమే కొట్టేసింది. విశాఖ లాంటి చోట్ల అయితే ఎదురుగాలి వచ్చినప్పుడు కూడా 2019లో కూడా 4కి 4 సీట్లు టీడీపీ గెలిచింది కదా. మరి ఇంత బలం ఉన్నా కానీ ఆ బలాన్ని మించిన భయం ఎందుకుంది? ఈ క్వశ్చన్కి సమాధానం ఏంటో తెలుసా? వెరీ 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 క్లియర్ అండ్ క్రూషియల్ ఈక్వేషన్స్ 2. అవేంటో డీటెయిల్గా చూద్దాం. జగన్ జనంలోకి వెళ్తున్న ప్రతిసారి చంద్రబాబు కొత్త అటెంప్ట్స్ చేసి కొత్త ఆర్గ్యుమెంట్లు తీసుకొచ్చి మిత్రపక్షాల సహాయంతో జగన్ని నిలువరించేందుకు ప్రయత్నం చేయడం, తాపత్రయపడడం కనపడుతుంది. నర్సీపట్నం టూర్ విషయంలో కూడా ఇదే జరిగింది. చాలామంది అయితే ఆశ్చర్యపోతూ రాజకీయాలతో పరిచయం లేని వాళ్ళకు కూడా క్లియర్గా సిల్లీగా అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్తో ఇదే రోజు సభ పెట్టించారు అంటే అటెన్షన్ డైవర్షన్ కోసం ఇలాంటి ఎత్తుగడలు చంద్రబాబు వేస్తారనమాట అని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగేమో 1.5 అయింది. మరి విపక్ష హోదా కూడా రాని జగన్ విషయంలో చంద్రబాబు ఎందుకింత జాగ్రత్త పడుతున్నారు? కాదు భయపడుతున్నారు. ఎందుకు అంటే దీనికి 2 కారణాలు. అందులో మొదటిది, చంద్రబాబు తన రాజకీయ చరిత్రలో గత 30 ఏళ్లలో ఎప్పుడూ ఎదుర్కోనంత బలవంతుడు జగన్. చంద్రబాబు టీడీపీ పగ్గాలు అందుకున్న తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్లో వైఎస్ఆర్ని చూసుండొచ్చు. వైఎస్ఆర్ చంద్రబాబుని 1 కాదు 2 సార్లు ఓడించుండొచ్చు. కానీ వైఎస్ఆర్కి లిమిటేషన్స్ ఉండేవి. ఆయన జాతీయ పార్టీలో ఉంటాడు. పార్టీ విధానాలు, ఆయనకి సొంత పార్టీలోనే ఇంటి పోరు లాంటివన్నీ ఉండేవి. మనం ఒక దశలో చూసాం కదా. ఆయన పాదయాత్రగా మొదలై రాష్ట్రం అంతా తిరుగుతూ ఉంటే దాదాపు రాజమండ్రికో ఈస్ట్ గోదావరి దగ్గరకో వచ్చిన తర్వాత, అంటే ముగింపు దశకి చేరుకున్న తర్వాత హైకమాండ్ ఆయనకి అనుమతి ఇచ్చింది. కాంగ్రెస్లో రాజకీయం అలా ఉంటుంది. అయినా సరే వైఎస్ఆర్ చంద్రబాబును 2 సార్లు ఓడించారు అంటే ఆయన చరిష్మా, ఇంపాక్ట్ అంత పనిచేసినాయి. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ని మించిన ఇంపాక్ట్ జగన్ ఎందుకు క్రియేట్ చేయగలుగుతున్నారు? ఎందుకు భయపెట్టగలుగుతున్నారు? ఎందుకు భయాన్ని క్రియేట్ చేయగలిగారు చంద్రబాబు రాజకీయంగా అంటే కారణం వెరీ సింపుల్. జగన్ది సొంత పార్టీ, సొంత ఐడియాలజీ. చంద్రబాబు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కంచెలు వేసినా కానీ అన్నిటినీ బద్దలగొట్టి దాటి మరి జగన్ సింగిల్ హ్యాండెడ్గా 150 సీట్లు సాధించి చూపించాడు. అంటే జగన్ టైం వచ్చినప్పుడు ఆ బలం ఎంత ఉంటుందో, ఆ బలం టీడీపీని ఎలా మట్టి కరిపిస్తుందో చంద్రబాబు చూశారు. కాబట్టి లోపల ఆ భయం వెన్నాడుతూ ఉంటుంది. అందుకోసం జగన్ రాజకీయంగా పుంజుకోకుండా ఉండటానికి అన్ని వైపుల నుంచి ముట్టడిలోనే ఉంచాలి, కట్టడి చేయాలి అని చంద్రబాబు పదే ట్రై చేయడం కనపడుతూ ఉంది. ఇది మొదటి రీజన్. ఇంత చేసినా కానీ ఆపగలుగుతున్నారా అంటే ఐడియాలజీ ఉన్నప్పుడు, సొంతంగా నిర్ణయాధికారం ఉన్నప్పుడు, అన్నిటికీ మించి జనంలో ఎమోషన్ ఉన్నప్పుడు, ఆ ఎమోషన్కి ప్రభుత్వం మీద వ్యతిరేకత తోడవుతున్నప్పుడు అగ్నికి గాలి తోడైనట్టే. ఆర్పటం సాధ్యమయ్యే పని కాదు. ఇక రెండోది, చంద్రబాబు తన శక్తియుక్తుల్ని, అస్త్రాలని అన్నిటినీ 2024లో వాడేశారు. అందుబాటులో ఉన్న పార్టీలన్నిటితోనూ పొత్తులు కట్టేశారు. మీడియానంతా కండిషన్లో పెట్టేశారు. యంత్రాంగాన్నంతా రాజకీయం మీదే దృష్టి సారించేలాగా నిరంతరాయంగా 24 గంటలు టెంపర్లో ఉంచేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతా కలిపి ఇంకా 1.5 కూడా కాల. ఈ లోపలే నకిలీ మద్యం లాంటి స్కామ్లు వచ్చి, ప్రైవేటైజేషన్ మీద వ్యతిరేకత వచ్చి, కంచుకోటకి బీటలు ఆల్రెడీ వచ్చేసినాయి. వచ్చినప్పుడు సహజంగానే అలజడి ఉంటుంది కదా, ఆందోళన ఉంటుంది కదా, ఆవేదన ముదురుతుంది కదా. అందుకోసమని ఇప్పుడు చంద్రబాబు జగన్ని కంటైన్ చేసేందుకు ఏం అటెంప్ట్స్ చేయాలి అని ఆలోచనలో పడుతూ ఉన్నారు. అన్నిటికీ మించి చంద్రబాబు అధికారం కోసం ఆధారపడిన బీజేపీ అడ్వాంటేజ్ని వెతుక్కునే పార్టీ అవ్వడము, ఆ నిమిషానికి ఎవరు బలవంతులైతే అటువైపు మొగ్గిన రీసెంట్ హిస్టరీ ఉండడం చూసిన తర్వాత చంద్రబాబు టెన్షన్కి దరి అంతూ ఉండట్లా. అందుకోసమే నిరంతరాయంగా జగన్కి చెక్ పెట్టేందుకు ట్రై చేస్తూ ఉన్నారు. ఆయన శక్తియుక్తులు, సామర్థ్యం, ఫోకస్, అటెన్షన్ అంతా దానికే సరిపోతూ ఉండేసరికి పరిపాలన మీద ప్రజల్లో వ్యతిరేకత అమాంతం ఉవ్వెత్తున పెరుగుతోంది. ఒక్క నర్సీపట్నం టూర్ మీదే ఇంత ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది అంటే రేపు జగన్ పాదయాత్రగా జనంలోకి వెళ్తే గనక, నిరంతరాయంగా మాట్లాడుతూ ఉంటే గనక, ప్రతి ఊరు వెళ్తూ ప్రతి గడప తొక్కటం మొదలు పెడితే గనక, ఇక ఆ ఇంపాక్ట్ని, ఆ అవుట్పుట్ని
తట్టుకోవడం సాధ్యమా? ఇదే అసలు వర్రీ, అసలు ఛాలెంజ్, అసలు డిసైడింగ్ ఫ్యాక్టర్. చంద్రబాబు రాజకీయ చరిత్రలో ఇంతవరకు చూడనంత బలవంతుడు కాబట్టే జగన్ని ఎదుర్కోవడానికి బాబు ఇన్ని ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది, ఇంత ఆపసోపాలు పడాల్సి వస్తుంది అంటే మీరేమంటారు?